సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉన్నాయి. తెలంగాణ కూడా ఎందుకు ఇస్తలేరు, మా ప్రతిపక్షంగా మేము మాట్లాడతామని అంటే విందామని అనుకున్నా. ఇక మళ్ళీ అదే పాత పురాణం కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు మాట్లాడడం పద్ధతి చూసి కొద్దిగా అవక్కైనా తో పాటు ఇదంతా కామనే. కానీ నేను నా మీడియా మిత్రులకు ఎందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానంటే, మీడియా మిత్రులు, మీడియా అంటే ఏంది, మీడియా మిత్రులు అంటే ఏంది, ప్రెస్ అంటే ఏంది, విలేకరులు అంటే ఏంది, నేను కొంత సంతోషపడ్డా. 100 మీటర్లు లోతుగా తొక్కి పాతరేస్తా అన్నటువంటి నా మిత్రులను నేను 2 సార్లు కేసీఆర్ గారు నేను మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మీడియా మిత్రులు అంటే ఈరోజు గుర్తుకొచ్చారు మీరు. మీడియా అంటే ఎట్లుంటుందో ఇప్పుడు తెలిసినట్టుంది అనే విషయం నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ మాటలను చూసి చాలా సంతోషపడ్డా. పోతే ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సహచార మంత్రులు ఇద్దరు కూడా. ఆ మాటల జోలికి పోకుండా కమ్సే కమ్ మినిమం ఒక ఆలోచన విధానం లేకుండా, ఏ పాలమూరు అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుతంగా అభూత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, ఇవన్నీ క్లియరెన్స్లే రాలేదు, నేను ఎట్టా చెప్తే మంది ఏమని అనుకుంటారా, ప్రజలు ఏమని అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మినిమం అంటే మినిమం ఆ అంతర్భాగమైనటువంటి సంగమండ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, చిన్న బండ బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు ఇస్తే 20,000 ఎకరాలకు నీళ్ళంతా అనేటువంటి ఆలోచన కూడా చేయలే. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డ్యాములు అసంపూర్తిగా పెట్టి డబ్బు ఇవ్వకుండా ఈక్వేషన్ తీసుకోండి. ఉత్తర తెలంగాణకి ఎంతవరకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణలో మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఒకటి ఇవ్వడం ఒకటే కాకుండా త్వరితగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? ఆ లేనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రుగాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం ఆ పొన్నమని అన్నట్టు. మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది, ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి ఆమె ప్రచారాన్ని ముందు ఆపుకోండి. అది పక్కకు పెట్టి ఏదో రాగానేమో చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్లో సేమ్ డైలాగ్, నేను బయటకు వస్తే మొత్తం కింద మీద చేసేస్తున్నాడు, కింద మీద ప్రజలు చేసేసారు. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్లో చాలా కాన్స్టిట్యూన్సీల్లో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే. బై ఎలక్షన్లో తోలు తీసిండ్రు. కంటోన్మెంట్లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. మళ్ళీ ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చారు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా. దయచేసి దీని మీద డిబేట్ పెట్టండి. మన దేవాలయం అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మార్లు అన్నాం, ఎన్నో మార్లు మా పెద్దలు కూడా ఇంతకుముందు కూడా చెప్పారు. వచ్చి డిస్కస్ చేయండి, మనం ఒక పట్టిక ఏర్పాటు చేసుకుందాం.
మీ 9 ఏళ్ల పరిపాలనలో పాలమూరు మీద మీరు పెట్టినటువంటి చూపించిన ప్రేమ స్టాటిస్టికల్గా ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, మరి ఎందుకు ఇంత లేట్ చేసిర్రు, 9 ఏళ్ళైనా ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇస్తూ ఉన్నాం. అవగాహన లేకుండా మాట్లాడితే, ఎటబడితే మాట్లాడితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్న విషయాన్ని మరిచి మళ్ళీ తోలు తీస్తాం, కింద మీద చేస్తాం అనేటువంటి మాట సరైంది కాదు అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, నాకు తెలిసిన కాడికి నేను అనుకుంటున్నా, తప్పు మీద తప్పు చేసింది కేసీఆర్ గారు. ఇంతమో జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు అసలు క్లియరెన్స్ తీసుకోకుండా, డబ్బే పెట్టకుండా, మీకు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వకుండా అయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నా అనే మాట శుద్ధ అబద్ధం, తప్పు కూడా అది. ప్రజలు ఒకసారి పోతారండి, 2 సార్లు మాటికి మోసపోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మీకు సంబంధించిన మీ కుటుంబ వ్యవహారాలలో మీకు బిడ్డ తోలు తీస్తుంది, ఎక్కడ మొత్తం గబ్బులు వేస్తుందని చెప్పి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ తోలు తీస్తామనే మాట సరైనది కాదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు కూడా మా ప్రాంతంలో, పాలమూరు ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు గ్రామాలు కానీ, దానికి సంబంధించిన కాలువల విషయంలో కానీ ఇప్పటిదాకా మీరు డబ్బు ఇవ్వకుండా 9 సంవత్సరాలు 1,00,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పుని కాళేశ్వరం ముంచి ఈ తెలంగాణ ప్రజల మీద ఇంత పెద్ద పెనుభారం పెట్టి ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కాకపోవడానికి కారకులు ఎవరో యువత ఆలోచన చేస్తూ ఉంది, తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత ఆర్థిక భారం పెట్టిన తర్వాత కూడా 1 ఎకరానికి కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వయి పాపన పోకుండా టెక్నికల్గా చాలా తప్పులు చేసి అది తాగునీటి కోసం అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ దాన్ని లేదు వ్యవసాయానికి అని చెప్పి మీరు చేస్తున్న తప్పులు ఇంకా ఖచ్చితంగా ప్రతి గడపకు చేరినాయి. ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తూ ఉన్నారు, పాలమూరు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అడగకపోయినా నేను నిలబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి తెలంగాణ తెచ్చుకోవడానికి పాలమూరులో గెలిచినటువంటి సీటు కారణభూతమైందని కూడా మరిచి మీరు చేస్తున్న విధ్వంసం ఇంత అంత కాదు. ఎవరు కూడా సిద్ధంగా లేరు. మా పొన్నమన్న చెప్పినట్టు మీరు తోలు మీ కవితమ్మ తీస్తుంది, ముందు ఆ తోలుని తీసుకునే కార్యక్రమాన్ని ఆపుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా ఇటువంటి మాటలు ఇంకా మాట్లాడుతుంటే అదేదో చమత్కారం చేస్తా అని చెప్పే మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. అమ్మ పులి వచ్చే కథ మాదిరిగా అది పులి రాదు, వచ్చిన రోజు మింగేసింది 2023 డిసెంబర్ 3 తారీఖే, తర్వాత ముందుకు వచ్చే పరిస్థితి లేదు అన్న విషయాన్ని గ్రహించుకొని నడిచి మీకున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా, మిగిల్చుకోవాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా తెలిసి ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తెలిసినంత వరకు నాకు తెలిసి పెద్ద ఎత్తున రెవెన్యూ, ఒక నిమిషం, పెద్ద ఎత్తున ధరణి తీసుకొచ్చి ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో, ధరణి ద్వారా ఎన్ని వేల కోట్లు ఎక్కడెక్కడికి పోయినాయో, ధరణి ద్వారా ఎంతమంది పేదోళ్ళ ఉసురు దాకిందో, ధరణి ద్వారా ఎంత పెద్ద పెద్ద వ్యాపారాలు రాత్రిపూట జరిగాయో, దాంట్లో ఎన్ని వేల కోట్లు వెనక్కేసుకున్నారో ప్రజలకంతా తెలుసు. కాబట్టి బొందబెట్టిరు. ఇప్పుడు ఆ బొందబెట్టిన దాన్ని మళ్ళొకసారి వాళ్ళు పచ్చకామారులోనికి లోకమంతా పచ్చగా అన్నట్టు ఆయనకు అదే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగానే ఇది మేము కూడా అట్లా చేస్తామని అనుకోవడం ఆయన భ్రమ అంతే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.